వంటగదిలోని వస్తువులు తమలో తాము మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? ఈ ఆసక్తికరమైన విశ్లేషణలో ఆ ముచ్చట్లేంటో చూద్దాం రండి. మన రోజువారీ ఒత్తిడి గురించి, అసలు ఈ వస్తువులు ఏమనుకుంటున్నాయో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం. మిగతా వాటి గొడవ చూసి, బాబోయ్ నాకిప్పటికే ప్రెషర్ ఎక్కువైపోయింది అని కుక్కర్ భలే విసుక్కుంటోంది. కరెంటు బిల్లు పెంచినా సరే ఎప్పుడూ కూల్గా ఉండటమే నా స్టైల్ అని ఫ్రిడ్జ్ ఎంతో గర్వంగా చెప్తోంది. ఇక్కడసలు పాయింట్ ఏంటంటే, పాత మోడల్స్ అయిన ఫ్రిడ్జ్, స్టవ్లకు స్మార్ట్ మొబైల్కు మధ్య గట్టి పోరు మొదలైంది. నువ్వు స్మార్టా? నిన్న బ్యాటరీ డెడ్ గదా అని స్టవ్ అనగానే మొబైల్ పవర్ సేవింగ్ మోడ్ అని కవర్ చేసుకుంది. అసలు మనుషులు ఎందుకింతలా ఒత్తిడికి గురవుతున్నారు? ఈ లాజికల్ ప్రశ్నను ఫ్రిడ్జ్ చాలా తెలివిగా అడిగింది. నిద్రలేకుండా స్క్రోలింగ్ చేస్తూ బ్రెయిన్ ఓవర్ హీట్ చేసుకుని మనుషులు కుక్కర్లా విజిల్ వేస్తున్నారని ఇవి కనిపెట్టేశాయి. మరి దీనికి పరిష్కారమేంటి? ఫ్రిడ్జ్లా చెల్లవడం, స్క్రీన్ టైం తగ్గించడం, మంచి ఆహారం తీసుకోవడం, అంతే. ఇవి పాటించకపోతే మన జీవితం కూడా అచ్చం ప్రెషర్ కుక్కర్లాగే మారుతుందని కుక్కర్ సరదాగా హెచ్చరిస్తోంది. బ్యాలెన్స్డ్గా ఉంటేనే హ్యాపీ లైఫ్. ఈ వంటగది తత్వవేత్తలిస్తున్న అసలైన కీ పాయింట్ ఇదే. మరి ఈ స్మార్ట్ యుగంలో మన వంటగదిస్తున్న ఈ చిన్న సలహాలను మనం పాటిస్తామా? ఆలోచించాల్సిన విషయమే.